మొన్న ఆఫీస్‌కి వెళ్తున్నా. ఫుల్ ట్రాఫిక్ ఉందని ఒకరు బండి వెనక్కి తిప్పి పక్కనే ఉన్న షార్ట్‌కట్‌లో నుండి వెళ్తున్నారు. అయితే వర్షం వల్ల ఫుల్ బురద ఉంది ఆ దారిలో. స్టిల్ హి చూస్ దట్ వే. అయితే అలా ఒకరి తర్వాత ఒకరు అలా చాలామంది అలానే చేశారు. అయితే ఆ గతుకుల వలన సడెన్‌గా అందులో ఒకరు బండి కంట్రోల్ తప్పి కొంచెం స్పీడ్‌గా తీసేశారు. దెబ్బకి కొంచెం బురద వెళ్లి ఆ చుట్టుపక్కన నడుస్తున్న వాళ్ళ మీద పడింది. ఆఫీస్‌కి వెళ్తున్నారేమో వాళ్ళు కూడా. ఆఫ్‌కోర్స్ మంచిగా లైట్ కలర్ క్లాసీగా డ్రెస్ ఏసుకున్నారు. అంతే. ఈ దెబ్బతో ఆ ప్యాంటు, షర్టు అంతా మటాష్. వాళ్ళు బానే నడుస్తున్నారు జాగ్రత్తగా. కానీ సీ వాట్ హ్యాపెండ్? అప్పుడనిపించింది. వెళ్ళే దారే మంచిది కానప్పుడు, అది ఎంత త్వరగా డెస్టినేషన్ చేర్చితే మనకెందుకు బ్రో? ఆ దారిలో నువ్వు ఎంత జాగ్రత్తగా నడిచినా, నీ అంతట నువ్వు బురదలో పడకపోయినా, పక్కన వెళ్ళేవాడు ఒక్కసారి జారి పడితే చాలు. ఆ బురద నీ మీద కూడా పడుతుంది. జీవితంలో కూడా అంతే. కొన్ని చోట్ల మన తప్పు లేకపోయినా, మన జాగ్రత్తలో లోపం లేకపోయినా, తప్పుడు మనుషులు, వాతావరణం ఆర్ ఈవెన్ తప్పు దారి, వాటి ప్రభావం మాత్రం మన మీద చాలానే పడుతుంది. అందుకే గమ్యం మాత్రమే కాదు, ఎలాంటి దారిని ఎంచుకున్నామన్నది కూడా చాలా ముఖ్యం. చలో! టడా!